బ్రహ్మసూత్రం అనగా వైజాగ్ లోని మనకి ఎక్కడా లేదు. ఈ బ్రహ్మసూత్ర శివలింగం గురించి పెద్దల గురువర్యులు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు. ఈ యొక్క బ్రహ్మసూత్ర శివలింగానికి ఒక్కమారు అభిషేకం చేస్తే ఒక అనేక కోట్ల సార్లు అభిషేకం చేసినంత ఫలితం వస్తుంది. హలో అండి, హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ రోజు వచ్చేసి మన వైజాగ్ లో గోపాలపట్నం భగత్ సింగ్ నగర్ లో ఉన్న శ్రీ గణపతి సహిత గౌరీ కేదారేశ్వర ఆలయం దగ్గరకు అయితే వచ్చేసాము. సో ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటో మనం పంతులు గారి ద్వారానే తెలుసుకుందామండి. సో ఒకసారి వచ్చేసండి, పంతులు గారిని కనుక్కుందాం. ఈ ఆలయ విశిష్టత ఏంటో ఆయన ద్వారా తెలుసుకుందాం అందరూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. భగత్ సింగ్ నగర్ కాలనీ. ఈ యొక్క కాలనీలోని ఇక్కడ గ్రామ ప్రజలు అందరూ కలిసి శ్రీ గణపతి సహిత గౌరీ కేదారేశ్వర స్వామి వారి ఆలయాన్ని ప్రతిష్ఠించారు. ఈ యొక్క ఆలయ ప్రతిష్ట విశిష్టత ఏమిటంటే బ్రహ్మసూత్రము అంటారు. ఈ యొక్క బ్రహ్మసూత్రం అనగా వైజాగ్లోని మనకి ఎక్కడా లేదు. అలాంటి విశేషమైనటువంటి శివలింగం మన యొక్క పరిశ్రమలోని ఉండటం వల్ల 50 మంది జనులు ఈ యొక్క కార్యక్రమానికి, అలాగే ప్రజలందరూ స్వామివారి దర్శనానికి అనేక భక్తులు విచ్చేస్తున్నారు. వీళ్ళ యొక్క ఆలయం గురించి, విశిష్టత గురించి ఇంకా తెలియనున్నది మీ యొక్క వీడియో ద్వారా ప్రతి ఒక్క ప్రజలకి తెలియాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అయితే ఇది మనం చెప్పడమే కాదు, ఒకసారి భక్తులు కూడా ఏం చెప్తున్నారో కూడా ఒకసారి తెలుసుకుందామండి. నమస్తే అండి. ఒకసారి ఈ శివలింగం, ఇక్కడ పూజలు, ఈ విశిష్టత ఏమన్నా ఒకసారి చెప్తారా? అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నం నందు కొత్తపాలెం గ్రామమైన 89వ వార్డు దగ్గర భగత్ సింగ్ నగర్ ఏరియాలో ఉడా కాలనీలోని బ్రహ్మసూత్ర శివలింగం అనేది ఏర్పడటం జరిగింది. ఈ బ్రహ్మసూత్ర శివలింగం గురించి పెద్దల గురువర్యులు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు. ఒక్కసారి బ్రహ్మసూత్ర శివలింగాన్ని మనం దర్శనం చేసుకుంటే 1000 జన్మల పుణ్యఫలం ఫలిస్తుంది అని పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది. అట్లాంటిది మా గ్రామమైన గోపాలపట్నం భగత్ సింగ్ నగర్ 89వ వార్డులో నిర్మించుకోవడం మేము చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యం అని భావించుకుంటూ, అలాగే ఈ రోజు మహాశివరాత్రి దినం నాడు చాలా వేలాది మంది ఈ రోజు తెల్లవారు నుంచి మాక్సిమం 1000-2000 మంది వరకు భక్తులు రావడం జరిగింది. అలాగే మొన్న జరిగిన కార్యక్రమాల గురించి కానీ, ఈ రోజు జరిగిన శివరాత్రి రోజు చాలా మంది ఈ రోజు నుంచి మార్నింగ్ వరకు మా కమిటీ వారు చాలా అగ్రికల్చర్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. అలాగే సాయంత్రం రుద్రాభిషేకం కూడా స్వామివారికి చేయడం జరుగుతుందండి. దీని గురించి ఎవరైనా మాకు ఇంకా అభివృద్ధి చెయ్యాలి అని ఎక్కడి నుంచో చాలా మంది భక్తులు రావడం కూడా జరుగుతుంది. ఎవరైనా దీని ఆర్థికంగా మా టెంపుల్ ఇంకా అభివృద్ధి చేసి అనుకుంటే కమిటీ వారిని సంప్రదించి మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా వరకు పబ్లిసిటీ చేసి, ఎక్కడి నుంచి నిన్న ఎవరో ఒక వ్యక్తి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు. బ్రహ్మసూత్ర శివలింగం అనేది ఎక్కడ ఉన్నది అని చూస్తే విశాఖపట్నంలోని సింహాచలం టెంపుల్కి వెళ్ళి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు చూసి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే మీరు కూడా చూస్తున్నారు ఈరోజు ఎంతమంది జనం వచ్చారు అనేది. ఓన్లీ విశాఖపట్నం మీరు గమనించుకుని చూస్తే విశాఖపట్నంలోనే మా 89వ వార్డులోనే ఉంది. కొత్తపాలెంలోనే బ్రహ్మసూత్ర శివలింగం నిర్మించుకోవడం, ఉడాల్ ఎప్రూవల్ లేఅవుట్లో నిర్మించుకోవడం వైజాగ్లోనే మా అదృష్టంగా భావించి స్వామివారి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి స్వామివారి అనుగ్రహం కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఒకసారి వేలు మాటల్లో కూడా తెలుసుకుందామండి. నమస్తే అండి. మీరు ఈ గుడి కోసం ఏమన్నా చెప్తారా? ఇది బ్రహ్మసూత్ర శివలింగం అండి. స్థాపించి మార్చికి 1 సంవత్సరం అవుతుంది. అంటే విశాఖపట్నంలో ఎక్కడా లేదు బ్రహ్మసూత్ర శివలింగం. కాలనీ వాళ్ళందరం తమ వంతుగా చేసుకుని మరీ గుడి నిర్మించాం. చాలా కష్టాలు పడ్డాం. ఇంకా గుడి నిర్మాణం కూడా చాలా ఉంది. దానికోసం కూడా ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుడి గురించి అందరికీ తెలియాలని, అంటే బ్రహ్మసూత్ర శివలింగం విశాఖపట్నంలో ఎక్కడా లేదు.
అదే మా విశిష్టత, గుడి విశిష్టత అయితే అది. తప్పకుండా అండి, మా ఛానల్లో మీ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఇక్కడ అడ్రస్ కోసం కాస్త కాంటాక్ట్ అయితే మీరు మర్చిపోకుండా వాళ్ళకి ఆ అడ్రస్ చక్కగా చెప్తే వస్తారు. చాలా మంది భక్తులు అయితే ఎక్కడా లేని శివలింగం కనుక ఖచ్చితంగా వస్తారు, దర్శనం చేసుకుంటారు. అంతేకాదండి, ఈ శివరాత్రి పూట మనం ఇలాంటి గుడికి రావడం వల్ల చాలా అదృష్టం. సో మీరందరూ కూడా ఈ గుడి ఎక్కడో తెలుసుకొని అందరూ వచ్చి ఖచ్చితంగా స్వామివారిని దర్శిస్తారని కోరుకుంటున్నానండి. అని చెప్పండి. దాతలు ఎవరైనా ఉంటే ఎరారాల కోసం. ఇది విశాఖపట్నం గోపాలపట్నం నుంచి నరవకెళ్ళే ఆన్ ది వే రూట్ లో ఉందండి. భగత్ సింగ్ నగర్ అండి, కాలనీ 89వ వార్డు. ఎవరైనా దాతలు ఉంటే విరాళాల కోసం గుడి కంప్లీట్ అవ్వలేదు ఇంకాను. ఓకే, మర్చిపోకండి. ఎవరైనా దాతలు ఉంటే ఈ గుడికి ఏమన్నా మీ వంతు సహాయం చేయాలంటే అది ఎంత తక్కువైనా ఎక్కువైనా ఎంతైనా తీసుకుంటారండి. సో మీ వంతు సహాయం కూడా ఈ గుడికి అందిస్తారని కోరుకుంటున్నానండి. ఇంకా ఉపాలయాలని మండపాలు ఇవన్నీ కొన్ని పెండింగ్ ఉండిపోయండి. మా వంతు అయితే చాలా ప్రయత్నించాము. ఇంకా ఎవరైనా దాతలు వస్తు రూపేణా గానీ ధన రూపేణా గానీ ఏమైనా కొంచెం సహాయం చేయగలిగితే మేము చాలా సంతోషిస్తామండి. అన్ని ఆలయాల్లోని బ్రహ్మసూత్రము అనగా పూర్వము ఋషిపుంగవులు చేత ప్రతిష్ఠింపబడినది బ్రహ్మసూత్రం అంటారు. అలాగే స్వామివారి దగ్గరికి ఒక 4 మారులు ఓం నమ శివాయ అని స్మరణ చేసుకుంటే అనేక కోటి జన్మలు పాపం పుణ్యం అన్నీ పోతాయి. అలాంటి విశిష్టమైనటువంటి మన యొక్క కాలనీలో నివసించినటువంటి 50 మంది జనాలు ఈ యొక్క స్వామివారిని ప్రతిష్ఠించారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అనేక భక్తులు కూడా తరలి వస్తున్నారు. స్వామివారిని చూడడానికి మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు కూడా ఇస్తున్నాము. 50 మంది భక్తులు కూడా ఈ యొక్క బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకుని అనేక అభిషేకాలు కార్యక్రమాలు కూడా నిత్యము ప్రతిరోజు ఈ యొక్క ఆలయంలోని ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఈ యొక్క శివాలయానికి మీ యొక్క ఆదరాభిమానాలు ఈ యొక్క శివాలయం ముందు ఉంచగలిగితే చాలా బాగుంటుంది. అలాగే ఇంకా మన ఆలయానికి ఇంకా ప్రతిష్టా కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి. ఇంకా గణపతిని, పార్వతీదేవి అలాగే ఆదిత్యాది నవగ్రహాలను కూడా ప్రతిష్ఠింపజేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఈ యొక్క కార్యక్రమానికి అలాగే మండపారాధనకి ఎవరైనా ధన సహాయం కానీ వస్తు రూపేణా కానీ ఎవరైనా ఇచ్చినట్టయితే ఈ యొక్క ఆలయం ఇంకొద్దిగా ముందుగా ప్రతిష్టా కార్యక్రమం జరగబడుతుంది.
उतो देशवे नमः नमस्ते उद्धर्मनेवाभ्यामुते नमः यातिरुद्रवदमात्मभूमते नमः शिवाद्रव्यायातपदगानोद्धवृडय यातेर्धशिवातनोरघोरापापनाशिनी तयानन्दनवाचनमया ग्रन्थावजागसेः यामिषङ्करग्रन्थहस्ते विमर्शस्तवे शिवाङ्गरकृताङ्गरवाहिकं देवरहितगणो श्रीरेणुमण्डलाद्भागिरसाक्षावधावते हस्तव्यस्ताम्रोहारणतमप्रमङ्गलः हे चेतानो रुद्र अवतादिकृतासहस्रनामे शाकयेणयमः असव्य उदर्पतनीलक्रिय भाविलाहितः तथैनं गोपालखण्डत्रहृदहार्यः तथैनं मुद्राभूतान्तरिचारणयात्रः नमो श्रीलक्रीवाय सहस्राख्याय मीडके तथाय सत्तानामन्देभ्यः प्रपञ्चरन्वनस्त्वमुभयरात्रयोज्यं यात्रा भगवोप अवतर्कितनन्तकं सहस्राकृते कृते निषेधविल्यानामका शिवानन्दमनाभव मिथ्यतनकवध्यनवसल्यमानवागमुदा अनेकण्डस्तेनगङ्गामातृशनदकुन्दहार्यः उदयं विश्वावदानदृष्टोदयात्नः नमो श्रीलक्रीवाय सहस्राख्याय मीडके तथाय सत्तानामं देभ्यः वायो सदायो श्रीनामदेवेन नमः उच्चैर्घोषाय कृतेनवतीनामदेवेन नमः कृष्णवेदाय धावते सत्पनामदेवे नमः नमः सहमानाय निर्व्याधिनां पदगेन मानव कगभाग निशंगिने स्तेन नामदेवेन मानव निशंगिने तस्करानामदेवेन मानव वंज सर्वलिंगानां यशस्वामसुसोयस्य सर्वलिंगं स्थापयति प्राणमन्त्रं पवित्रं मौनमं भगवते ओम शिवाय नमः ओम शिवाय नमः భక్తుల విజ్ఞప్తి ఈ రోజు మహాశివరాత్రి మాస శివరాత్రి పర్వదినానైన ఈ రోజు సాయంత్రం 8 గంటలకు మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేక కార్యక్రమం జరగబడుతుంది. కావున ఎవరైనా ఈ రుద్రాభిషేక కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు తామేషు స్థితాః త్రైః క్రియమాణ కరిష్యమాణ వర్తమాన వర్తిష్యమాణ సూచిత జామి పరిహార సిద్ధ్యర్థం అఖండ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ గుడి యొక్క ఈ ఆలయం విశిష్టత
సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంతే కాదండి, ఇంకా ఏదన్నా కొత్తవి ఏమన్నా ఉన్నా సరే మేము ఖచ్చితంగా తెలుసుకొని వీడియోస్ తీసి మీ అందరి కోసం పెడతానన్నమాట. సో మా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.